తెలంగాణలో కురుస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగా ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కూడా భారీగా వరదలు వస్తున్నాయి. ముఖ్యంగా మున్నేరు వాగుకు సంబంధించి భారీగా ఒక్కసారిగా వరద పోటెత్తింది. ఇప్పటికే అక్కడున్నటువంటి చింతగాని మండలం చిన్న మండలం అనేటువంటి గ్రామంలో ఒక్కసారిగా మున్నేరు వాగు పొంగిపోరడంతో గేదెలు మేపడానికి వెళ్ళినటువంటి కరెక్ట్గా వాగు మధ్యలోకి వెళ్ళినటువంటి దాదాపు ఒక 5 మంది ఒక్కసారిగా వాగు ఉధృతి పెరగడం, వాగంతా కూడా నేరుగా వరద రావడంతో మధ్యలోనే చిక్కుకుపోయారు. అక్కడ ఉన్నటువంటి 5 మంది కూడా నేరుగా స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళ బంధువులకు, కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి చెప్పడం జరిగింది. మేము 5 మందివి పశువులు మేపడం కోసం వెళ్ళినటువంటి 5 మంది ఒక్కసారిగా మధ్యలో ఉండగానే, వాగు మధ్యలో ఉండగానే ఒక్కసారిగా వరద పోటెత్తింది. దీంతో మధ్యలో చిక్కుకుపోయాం, వెంటనే తమను కాపాడాలి అంటూ కూడా వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ఫ్యామిలీ మెంబర్స్కి ఫోన్ చేసి చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే అక్కడున్న వెంటనే కుటుంబ సభ్యులందరూ కూడా పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కూడా నేరుగా అక్కడికి చేరుకోవడం జరిగింది. అయితే ఈ 5 మంది మధ్యాహ్నం నుంచి బిక్కుమంటూ కూడా అక్కడ ఉన్నటువంటి సహాయక చర్యల కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. పోలీసులు అలాగే ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు, వాళ్ళని కాపాడేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నారు. అయితే అక్కడ ఉన్నటువంటి 5 మందిలో ఒక వ్యక్తికి సంబంధించినటువంటి ఫోన్ నెంబర్ మన దగ్గర ఉంది. అతనితో ఒకసారి లైవ్లో కాల్ చేసి మనం మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. మీరు ఇంకా వాగు మధ్యలోనే ఉన్నారా? కాపాడారా మిమ్మల్ని? తీసుకొచ్చారా? వస్తున్నారా? మీరు మధ్యలోనే ఉన్నారండి? పడవ వస్తుందా? ఓకే. ఎన్ని గంటలకు వెళ్ళారు సార్ మీరు, సీను గారు? 11 దాటిదండి. ఓకే, 11 గంటలకు వెళ్ళారు. ఎన్ని గంటలకు వచ్చేసింది వరద ఎన్ని గంటలకు వచ్చింది? హాఫ్ అన్ అవర్ అమ్మటే వచ్చింది, 10 నిమిషాల్లో వచ్చింది. ఎక్కడికి రాగానే వచ్చింది, గోట్ల లీటం వచ్చింది. మాకు అమ్మటే వరద వచ్చింది అమ్మటే. ఓకే, మీకు ఎంత దూరం, ఎన్ని అడుగుల దూరంలో వస్తుంది వరద మొత్తం? వరద నుంచి 8 అడుగులు కదా చుట్టుపక్కల మొత్తం వరద మధ్యలో. మొత్తం ఎంతమంది? 5 వస్తుందా? పడవ వస్తుందా? పోలీసులు పడవను పంపిస్తున్నారా మరి? ఓకే, పెరుగుతోందా లేకపోతే ఒకేసారి వరద, లేదంటే నెమ్మదిగా వస్తుందా వరద? క్రమంగా పెరుగుతుందా? వచ్చినంత వరద వస్తూనే ఉంది. నేను వచ్చినాక పెరిగిన వరద అంటే స్టేట్మెంట్. ఓకే, మేము సుమన్ టీవీ నుంచి మాట్లాడుతున్నాం. మీరు లైవ్లో ఉన్నారు. మీరు వెంటనే అక్కడ వాళ్ళకి స్థానికులకు ఇచ్చారా, సమాచారం ఇచ్చారా? ఏమని చెప్పారు? మీరు ఎస్పీ గారు కూడా మీతో మాట్లాడారని చెప్తున్నారు కదా. లోపలికి వచ్చాక మేము వరకు చూసి లోపల ఓకే, మన దగ్గర ఎస్ఐ గారు, ఎంఆర్ఓ గారు, ఏసీపీ గారు వాళ్ళందరూ మాట్లాడారు. ఓకే, ఇప్పుడు 5 అయితే సేఫ్ గా ఉన్నారు, వాగు మధ్యలో ఉన్నారు, అటువైపు ఇటువైపు మధ్యలో చిక్కుపోయారు. వాగు మధ్యలో ఉంది. ఓకే, వాగు ఏమన్నా పెరుగుతుందా లేదంటే ఉదయం నుంచి కూడా అలాగే ఉందా? కొంచెం నెమ్మదిగా ప్రశాంతంగా వాగిపోతుందా లేదంటే? వాగు లేదండి, యువతలకు అక్కడ నుంచి యువతలకు వచ్చాక ఇప్పుడు వాగు ఒక్కసారిగా ఫుల్ పెరిగిందండి ప్రవాహం. ఓకే, మీరు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదా ఇట్లా ఒక్కసారిగా వరద వస్తుందని? మీరు అనుకోలేదు, ఊహించలేదు? ఊహించలేదండి. ఓకే, మరి ఇప్పుడు చీకటి పడిందా అండి? రాత్రి సమయం 7 దాటిపోయింది. మీకు కనిపిస్తుందా చుట్టుపక్కలంతా? కొంచెం కనిపిస్తుందండి. మా దగ్గరకు వస్తున్నారు వాళ్ళండి. ఓకే, మరి మీ సెల్ ఫోన్ లో సిగ్నల్ ఉంది కదండి? సిగ్నల్ కానీ బ్యాటరీ కానీ ఉంది కదా? అందరి దగ్గర ఫోన్లు ఉన్నాయా? సిగ్నల్ అన్నీ ఉన్నాయి సార్. వాళ్ళు వస్తున్నారు, కాల్ పిలుస్తున్నారు. ఓకే అండి, జాగ్రత్త, మీరేం భయపడద్దు. ఓకే, ఇది అక్కడ 5 మందిలో చిక్కుకున్నటువంటి వారిలో ఒకరు శ్రీనుతో మనం ఇప్పుడు వెంటనే అక్కడ మాట్లాడుతున్నాం. పోలీసులు అలాగే అక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓ, స్థానికంగా ఉన్నటువంటి ఎవరైతే రెస్క్యూ టీం ఉందో నేరుగా ఒక బోటును కూడా తీసుకువెళ్తున్నారు. బోటుని తీసుకువెళ్ళి ఈ 5 మందిని కూడా రక్షించేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. సరిగ్గా ఈ 5 మంది ఉదయం 11 గంటలకు అక్కడికి వెళ్ళడం జరిగింది. వెళ్ళిన వారు వెంటనే అక్కడికి వాగు దాటుతున్నటువంటి క్రమంలో, ఆ గేదెలను మేపేటువంటి క్రమంలో నిత్యం వీళ్ళు వాగు దాటి వెళ్తుంటారు. అక్కడ గేదెలు మేపుకున్న తర్వాత తిరిగి వెనక్కి గ్రామంలోకి వస్తారు. అయితే ఒక్కసారిగా ఊహించిన విధంగా వరద నీరంతా కూడా రావడం మనకి విజువల్స్లో కూడా మనకు కనిపిస్తుంది. 5 మంది కూడా కరెక్ట్గా వాగు మధ్యలో చిక్కుకుపోయినటువంటి దృశ్యాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే వెంటనే వాగు దాటలేనటువంటి పరిస్థితి, దాదాపు
నడువు పైభాగం అంటే దాదాపు 4 నుంచి 5 అడుగుల పైనే వాగు ఒక్కసారిగా ఉధృతంగా ప్రవహిస్తుండడంతో ఇక వాగును దాటేటువంటి పరిస్థితి లేకపోవడంతో వెంటనే నేరుగా కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. వాళ్ళ పోలీసులు కూడా వెంటనే ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో పోలీసులు అక్కడ ఒడ్డుకు చేరుకోవడం జరిగింది. పోలీసులు కూడా అక్కడ సహాయక చర్యలను అయితే పర్యవేక్షిస్తున్నారు. జిల్లా ఎస్పీ కూడా నేరుగా మాట్లాడడం జరిగింది. 5 మందితో మీరేం భయపడొద్దు, వెంటనే రెస్క్యూ టీం అక్కడికి వస్తుంది. సో వరద క్రమంగా కొద్దిగా పెరుగుతుంది, అయినా కూడా మీరు భయపడాల్సినటువంటి అవసరం లేదని కూడా అక్కడ ఉన్నటువంటి పోలీసు ఉన్నతాధికారులు కూడా వాళ్ళకి ధైర్యం చెప్పినటువంటి పరిస్థితి. సో గత సంవత్సరం చూసాం ఇదే మున్నేరు వాగు ఖమ్మం పట్టణాన్ని, ఖమ్మం నగరాన్ని, అలాగే చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలంతా కూడా ముంచెత్తింది. స్వయంగా నేను కూడా అప్పుడు ఆ వరద బీభత్సాన్ని కవర్ చేయడం కోసం నేను అక్కడికి స్పాట్కి వెళ్ళినటువంటి పరిస్థితి. చాలా కుటుంబాలంతా కూడా రోడ్డును పడ్డాయి, చాలామంది కూడా చనిపోయినటువంటి పరిస్థితి, కుటుంబాలు కూడా చనిపోయినటువంటి పరిస్థితి. ఇప్పటికి కూడా 100 కుటుంబాలు ఒక్కసారిగా ఈ వరద నీటిలో చిక్కుకుపోవడం జరిగింది. మొత్తం అక్కడ ఉన్నటువంటి ఇల్లు కూడా కొట్టుకుపోవడం జరిగింది. ఇంట్లో ఉన్నటువంటి వస్తువులన్నీ కూడా పూర్తిగా అక్కడ కొట్టుకుపోయినటువంటి పరిస్థితి. వీరందరూ కూడా దాదాపు రోడ్డు మీదకి వచ్చేసినటువంటి పరిస్థితి. అలాంటి మున్నేరు వాగు మళ్ళీ ఇప్పుడు వర్షాకాలంతో రావడంతో అందరూ కూడా అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి కాలనీలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి వాసులందరూ కూడా ఇప్పుడు భయపడుతున్నటువంటి పరిస్థితి. గత సంవత్సరం ఏ విధంగా ఒక్కసారిగా మున్నేరు వాగు పొంగి పొర్లిందో ఇప్పుడు మళ్ళీ అదే విధంగా మున్నేరు వాగు ఈ సంవత్సరం కూడా పొంగి పొర్లుతుంది. ఇది అందులో ఇవాళ ఒక 5 మంది వాగు మధ్యలో చిక్కుకుపోయారు. వెంటనే సమాచారం అందుకున్నటువంటి రెస్క్యూ టీం కావచ్చు, పోలీసులు అక్కడికి వెంటనే హుటాహుటిన అక్కడికి వెళ్ళినటువంటి అధికారులంతా కూడా వీళ్ళని రక్షించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సుమన్ టీవీ ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి వారితో కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేసింది. అదేవిధంగా అక్కడ తమ టీం కూడా అక్కడే ఉండి మొత్తం కవరేజ్ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. ఎప్పటికప్పటికి అధికారులకు కూడా అక్కడ సమాచారాన్ని అందవేస్తున్నటువంటి పరిస్థితి. సో ఓవరాల్గా చూసినట్లయితే తెలంగాణలో భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. రాబోయేటువంటి 2-3 రోజులు కూడా ఇదే విధంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి. సో ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మున్నేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తున్నటువంటి నేపథ్యంలో సమీపంలో ఉన్నటువంటి నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామస్తులందరూ కూడా అలర్ట్గా ఉండాలి. ఇవాళ రాత్రి ఖచ్చితంగా వరద ఉధృతి పెరిగితే మాత్రం ఖచ్చితంగా కొంతమేర నష్టం ఉండేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో అధికారులందరూ కూడా అక్కడ ఉన్నటువంటి సమీప గ్రామాల వాసులందరినీ కూడా అలర్ట్ చేస్తున్నారు. సో గత ఏడాది వచ్చినటువంటి వరదని దృష్టిలో పెట్టుకొని వెంటనే అధికారులు స్థానికంగా ఉన్నటువంటి సిబ్బందిని కూడా అలర్ట్ చేశారు. వెంటనే వాగు ఒకవేళ మరింత ఉగ్రరూపం దాలిస్తే మాత్రం వెంటనే వరద బీభత్సం సృష్టించే అవకాశం ఉన్నటువంటి పరిస్థితుల్లో అందరికీ కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇప్పటికే ఒక 5 మంది కూడా ఈ వాగులో చిక్కున్నటువంటి నేపథ్యంలో వారిని సురక్షితంగా ఇప్పుడు ఒడ్డుకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సుమన్ టీవీ కూడా ఇప్పుడు ప్రస్తుతం మనం లైవ్లో కూడా 5 మందిలో ఒకరితో సీనుతో కూడా మాట్లాడాం. వారందరూ కూడా ధైర్యంగా ఉన్నారు, అధికారులు కూడా ధైర్యం చెప్పారు. సో పోలీసు ఉన్నతాధికారులు కూడా వెంటనే స్పందించి అక్కడికి ఒక ప్రత్యేకమైనటువంటి బోటును కూడా పంపించి ఆ బోటు ద్వారా ఒడ్డుకు చేర్చేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇప్పటికే బోటు అక్కడికి చేరుకునింది. చీకటి పడినా కూడా సో టార్చ్ లైట్ల సహాయంతో వాళ్ళందరూ కూడా బోటులోకి ఎక్కించి అక్కడి నుంచి నేరుగా ఒడ్డుకు తీసుకొచ్చేటువంటి పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సో ఖమ్మం జిల్లాలో మున్నేరు వాగు పరిసర ప్రాంతాల్లో నదీ పరివాహక ప్రాంతాల్లో ఉండేటువంటి గ్రామస్తులందరూ కూడా అలర్ట్గా ఉండాలి. ఇవాళ రాత్రి కూడా భారీ వర్షాలు కురిస్తే మాత్రం ఎగువ ప్రాంతాల నుంచి మరింత వర్షపు నీరు వాగులోకి చేరితే మాత్రం ఖచ్చితంగా వరద బీభత్సం సృష్టించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. గతంలో చూసాం మనం ఖమ్మం నగరంతో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి అనేక నియోజకవర్గాల్లో అనేక గ్రామాల్లో వరద బీభత్సం సృష్టించింది. చాలామందికి ఆస్తి నష్టాన్ని కలిగించింది. కొన్ని కుటుంబాల్లో ప్రాణ నష్టం కూడా జరిగినటువంటి పరిస్థితి. సో ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితి వస్తే మరింత ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి సో అధికారులందరూ కూడా అప్రమత్తంగా ఉన్నారు. సో గ్రామస్తులు అలాగే వాగు నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్న వారు కూడా అలర్ట్గా ఉండాల్సినటువంటి అవసరం ఉంది.